మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష ఆర్గనైజేషన్. ఈ ప్రధానంగా ఈ డైవర్స్‌లకు సంబంధించి, విడాకులకు సంబంధించినటువంటి కేసులు గతంలో బాల్య వివాహాలు జరిగాయి. వ్యాపకాలుండేవి కావు. ఆ విధంగా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరుగుతా ఉండేయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. వ్యవసాయ రంగం ఆధారంగా జీవించేవాళ్ళు. అది పొలానికి పోయినా తోడొకళ్ళు ఉండేవాళ్ళు. ఇంటికొచ్చినా కూడా కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు అండదండగా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒకవైపు కుటుంబ పోషణ, రెండో వైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏలుబడ్డ ఆ ప్రిమిసెస్‌లో అన్నదమ్ములకు సంబంధించినటువంటి పొలాలుంటాం. ఆ కేర్‌నెస్ ఉండేది. ఇది ఈ బాల్య వివాహాలని సమర్థించటం కాదులే గానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే వచ్చింది. పిల్లలు చదువుకోవటం, మైనారిటీ తీరిన తర్వాత ఆరోగ్యరీత్యా ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఒక కల్చర్ వచ్చేసింది. ఈ ఈ ఇట్లాంటి పరిస్థితులలో ఇయాల తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో 40% పైగా విడాకుల కేసులు పెరిగినాయని అర్థమవుతోంది. ఇందులో ప్రధానంగా అండర్‌స్టాండింగ్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్‌గా కనపడతా ఉంది. దాంతోని పాటు వాళ్ళకి వీళ్ళకి ఏమైనా రోగాలు దృష్టిలో ఉండటం, లేకపోతే అప్పటికే సెటప్‌లు ఉండటం. ఇందులో ప్రధానంగా 100కి 60% కేసులు అటు భర్త గాని, ఇటు భార్య గాని ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలే ప్రధాన ఎజెండాగా. 100కి 60% కేసులు అక్రమ సంబంధాలే ఎజెండాగా విడాకులకి దారితీస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో, ఇంతకుముందు ఒక ఎఫ్ఐఆర్ నడవాలంటే ఒక మూడో మనిషి ఉండేది. ఆ మూడో మనిషిని గద్దిస్తే ఆగేది. అట్లా ఒక ఇది ఉండేది. లేచిపోవటాలు, గీసిపోవటాలు ఇబ్బంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, సెల్ ఫోన్‌లు వచ్చిన తర్వాత, అందులో వీడియో కాల్, ఆడియో కాల్ వచ్చిన తర్వాత, అనేక యాప్స్ వచ్చిన తర్వాత, ఈ విచ్చలవిడితనం, అడ్డగోలుతనం పెరిగిపోతున్న కల్చర్‌ని మనం చూస్తా ఉన్నాం. సమాజంలో విలువలు తగ్గినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు దాపురిస్తాయి. అందులో పిల్లల పెంపకంలో కూడా తేడాలు లేకపోవడం, ఎథిక్స్ కలిగినటువంటి చిన్న కుటుంబాలు కావటం, ఎథిక్స్ కలిగినటువంటి చిన్న కుటుంబాలు కావటం, మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకి స్వాగతిద్దాం. కానీ విలువలు లేనటువంటి జీవితాలు, పిల్లలు స్కూలుకి పోతాడు, భర్త డ్యూటీకి పోతాడు. ఈమెగారికి పనేముండదు. సరే ఈమె సిన్సియర్ అనుకున్న వాడు పిల్లలు పనికి పోతారు, ఆమె పని చేస్తుంటది, వీడు చిలక్కొట్టుడుకు ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్లా విలువలు లేనటువంటి జీవితాలు, ఆధ్యాత్మికత లేకపోవటం. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన, సిక్ ఆధ్యాత్మికవాదంలో ఉన్నటోళ్ళు అలాంటి ఇల్లీగల్ కార్యకలాపాలకు వెళ్ళరు. కానీ ఇక్కడ అడగోలుతనం, భక్తిభావం తగ్గుతుందా, పెరుగుతుందా ఆ ముసుగులో అనేది ఇలా మనం ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ వివాహేతర సంబంధాల వలనే కేవలం ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఆ భార్యాభర్తలు డైవర్సే కాదు, ముఖ్యంగా పిల్లలకి ఎఫెక్ట్ పడతా ఉంది. అటువైపు అత్తమామలకి ఎఫెక్ట్ పడతా ఉంది, ఇటువైపు అమ్మనాన్నలకి ఎఫెక్ట్ పడుతుంది, ఆ కుటుంబాల మీద కూడా పడుతుంది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది. నిండు నూరేళ్ళు చిలకా గోరింకలాగా జీవించాల్సినటువంటి వాళ్ళు పట్టుమని 10 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడవక ముందే ఇట్లాంటి పరిస్థితులు, ఇల్లీగల్ కాంటాక్ట్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆ విధంగా అడ్డగోలుతనం పెరిగిపోతూ ఉంది, విచ్చలవిడితనం పెరుగుతూ ఉంది. ఇంతకుముందు పట్టణాలకే పరిమితమైనటువంటి ఈ కార్యక్రమాలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలా గ్రామీణ ప్రాంతాలకు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఇది కావటం. ముఖ్యంగా పెళ్లి కాకముందున్నటువంటి ఫ్రెండ్షిప్లు, అవి ఏ రకమైన ఫ్రెండ్షిప్లైనా కానీ, ఆడు మొగుడు కొంచెం తక్కువ సంపాదన ఉంటే అవతలోడు వెరైటీ కోసమని చాలా మనం చూస్తుంటాము. చాలా ఇంటర్వ్యూలో వెరైటీ కోసం ట్రై చేస్తున్నారట. మొగుడు మంచిగానే చూసుకుంటాడు, బాగానే చూసుకుంటాడు, అయినా కూడా వెరైటీ కోసం పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పట్టణాల నుంచి ఇది పల్లెటూళ్ళకి సెల్ ఫోన్ ద్వారా విస్తరించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో, ఇలా గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా పోయింది. నగర ప్రాంతాల్లో విడాకుల శాతం 6-8% ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1-2% మాత్రమే. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో గ్రామీణ సామాజిక ఒత్తిడి, కుటుంబంలో పరువు, లోకులు ఏమంటారనే భయం కారణాలు అనేక సమస్యలు ఉన్నప్పటికీ విడాకులు తీసుకుంటున్నారు. సో, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా ఇలా తయారైంది. సో, వివిధ కోర్టులలో, జిల్లా కోర్టులలో టన్నుల కొద్ది పిటిషన్లు, వందలాది కేసులు మనం చూస్తూ ఉన్నాం. సో, విడాకులు పిటిషన్లు స్వీకరిస్తున్నారు. ఐటీ రంగం, ప్రైవేటు ఉద్యోగాలు, నైట్ షిఫ్ట్లు, సోషల్ మీడియా ప్రభావం, భార్యాభర్తల మధ్య దూరం పెరిగి సంసారాలు జీలిపోతున్నాయి. ఇదే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటే సెల్ ఫోన్లు, వీడియో కాల్లేనండి ఇవాళ ప్రధానంగా. ఒక్కసాట చేయన తర్వాత ఈ ముఖ్యంగా బలహీనతలు, మగవాళ్ళకి సంబంధించి ఆశ పెట్టే ప్రయత్నం చేస్తారు. వాడి దగ్గర టిక్కానా ఉండదు. ఒక పెళ్ళాన్ని మంచిగా పోషించడానికి ఉండవు కానీ, ఇంకొక దానికి మాత్రం నేను అంత కోటేశ్వరుని, ఇంత కోటేశ్వరుని, నా భార్య విడాకులైంది, నా భార్య నేను దూరంగా ఉంటున్నా, నా భార్యకి జబ్బు, నా భార్యకి విడాకులైంది, నా భార్యకి నాకు బట్టల, నా భార్య నేను 4 ఏళ్ల బట్టి దూరంగా ఉంటున్నాం,
ఈ లంచ కథలన్నీ చెప్తా ఉంటారు మగోళ్ళు. మరి ఆడపిల్లలు మరి ఎందుకు వింటారో అర్థం కాదు. సో, వివాహేతర సంబంధాల వల్లనే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయని కొన్ని జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది. మొబైల్ చాట్స్ ఆధారంగా కోర్టెక్కుతున్నటువంటి పరిస్థితి. వాడి పేరు మీద నుండి వీళ్ళు అడగోలు చాటింగ్‌లు చేస్తూ ఉంటారు. దాన్ని నెట్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా. అట్లా కూడా ఓవరాల్‌గా సెల్ ఫోన్ నుంచే నేను పెద్ద పెద్ద విప్లవాల గురించి మాట్లాడినా అది వేరే సందర్భంలో గానీ, సెల్ ఫోనే ఇట్లాంటి దరిద్రాలన్నిటికి కారణంలా కనపడతా ఉంది. భావోద్వేగ అస్థిరత ఉండటం, వెనకబాటుతనం, క్రూరత్వం ఇట్లాంటి పరిస్థితులున్నాయి. ఇట్లాంటి పేరెంట్స్ ఇటువంటి వల్ల బాలల్లో పిల్లలకు సంబంధించి మానసిక నిపుణులు, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిద్దని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పే మానసిక నిపుణులు గాని, ఎన్‌జీఓలు గాని. ఇక చూసుకున్నప్పుడు ఈ డైవర్స్‌లకి సంబంధించి వచ్చినప్పుడు ఒకటి కంటే ఎక్కువ సంబంధాలున్నప్పుడు ఒకవైపు మానసిక అశాంతి ఎక్కువుంటది, ఒత్తిడి ఎక్కువుంటది, ఆర్థిక నష్టం ఉంటది. మళ్ళీ వాళ్ళ తర్వాత తరాలు ఏం జేస్తారు, ఈళ్ళనేం జేస్తారు, వాళ్ళనేం జేస్తారో తెలియదు. సో, ఇయన్నీ ఆందోళనలు ఉన్నాయి. సో, కుటుంబ కలహాలు, విడాకులు, నేరాలు ఏ స్థాయిలో జరుగుతాయో పోలీస్ స్టేషన్‌లు, కోర్టులు, కేసులు. సో, కొన్ని కొన్ని సాట్ల ఈ హత్య కేసుల దాకా దారితీస్తా ఉన్నాయి. ఆహ్, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్‌లో హత్య చేసినా గూడా ఆ భయం గూడా కనిపించినటువంటి పరిస్థితి, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తా ఉంది. ఇది ప్రస్తుతం మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. దీంతో గౌరవం లేకుండా అసంతృప్తిగా ఉన్న వివాహ బంధాల్లో ఇట్లాంటి పరిస్థితి మహిళా సాధికారతనే మనం అందరం కోరుకున్నాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని స్వాగతిద్దాం. కానీ అడ్డగోలుతనం సాధికారిత అంటే అక్రమ సంబంధాలు కాదనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, దంపతులు ఈ మగెదవలు కూడా అట్లనే ఉన్నారు. దొరికితే లైన్ ఏసుకుంటా పోవటం. నేను 100 మందిని అడిగాను ఇల్లీగల్ కాంటాక్ట్ కోసం అని చెప్తున్నాడు. ఈళ్ళు ఎదవలే, వీళ్ళు ఎదవలు. మరి ఆడోళ్ళు? సో, చెప్పడానికి దరిద్రంగానే ఉంది గానీ ఈ టాపిక్కు ఇట్లాంటి పరిస్థితులున్నాయి. సో, కొన్ని ఆస్తి పంచాయతీలు, కొన్ని రకాల జబ్బులు ఇయన్నీ రకరకాలున్నాయి పరిస్థితులు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకపోవటం, వీళ్ళొక చోట ఉద్యోగం, వాళ్ళొక చోట ఉద్యోగం, అక్కడెవడో స్కెచ్ చేస్తాడు. ఇన్ని రకరకాల పరిస్థితులైతే ఉన్నాయి. సో, ముందులో ప్రధానంగా అది కొన్ని ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కొన్ని పాత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కావచ్చు. ఎక్కువ శాతం పెళ్లి కాకముందే ఇల్లీగల్ కాంట్రాక్ట్సే ఇయాల దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులున్నాయి. సో, పెద్దలారా, మిత్రులారా, భార్యాభర్తల అన్యోన్యతే కుటుంబ జీవనానికి మూలాధారం. సో, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఒక వ్యవస్థ నిర్మించుకొని ముందుకు పోవటానికి అవి చాలా అవసరం. సో, ఆ వైపు అడుగులు వేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.